హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను కాపీరైట్ స్ట్రైక్ కాపీరైట్ క్రైమ్కి డిఫరెన్సెస్ చెప్తానండి. కాపీరైట్ స్ట్రైక్ వచ్చేసి 90 days ఉంటుంది. మనం ఏదన్నా సినిమా మ్యూజిక్ కానీ కాపీరైట్ లేని మ్యూజిక్ కనుక మనం వాడితే కనుక ఫ్రీ మ్యూజిక్ కాకుండా ఆ మ్యూజిక్ కనుక మనం వీడియోస్లో పెట్టినా కానీ మనం ఆ సాంగ్స్కి యూజ్ చేసినా కానీ షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ యూజ్ చేస్తే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. అది 90 days ఉంటుంది. 90 days ఎక్స్పైర్ అయ్యేలోపు మనం మళ్ళీ ఇంకోటి పెట్టామనుకోండి, మళ్ళీ ఇంకో 90 days సెకండ్ యాడ్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ పెట్టామనుకోండి, సెకండ్ ఎక్స్పైర్ అయ్యేలోపు మళ్ళీ ఇంకోటి పడింది అనుకోండి, థర్డ్ది వీడియో డిలీట్ అయిపోతుంది. అసలు ఇంకా ఛానలే డిలీట్ అయిపోతుంది. అదే కాపీరైట్ క్లెయిమ్ అయితే కనుక మనం ఎవరిదైనా యూజ్ చేసామంటే, దేవుడి కానీ సాంగ్స్ కానీ ఎవరైనా యూజ్ చేసామంటే ఆ ఓనర్, అసలైన ఓనర్కి ఇంత పర్సంటేజ్ అని అతనికి వెళ్ళిపోతుంది. మనకు వచ్చే రెవెన్యూ ఒకవేళ మానిటైజేషన్ అయ్యి మనీ వస్తూ ఉంటే కనుక దానివల్ల మన ఛానల్కి ఏం ప్రాబ్లం ఉండదు. మీకు ఎప్పుడు చూసినా జీమెయిల్ అకౌంట్లో మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. కాపీరైట్ క్లెయిమ్ పడినా కాపీరైట్ స్ట్రైక్ పడినా కానీ మీకు ఈ పలానా వీడియోకి స్ట్రైక్ పడింది, పలానా వీడియోకి క్లెయిమ్ పడింది అని వస్తుంది. కాపీరైట్ క్లెయిమ్ పడితే కనుక ప్రాబ్లం లేదు. కాపీరైట్ స్ట్రైక్ పడితే మాత్రం మీకు ప్రాబ్లం అవుతుంది. ఆ వీడియో డిలీట్ చేసేసేయండి. మీరు డిలీట్ చేసేసి ఒక్కోసారి ఆ మెయిల్లోనే మీకు ఆ ఓనర్ది మెయిల్ ఐడి ఇస్తారు. దానికి మీరు రిక్వెస్ట్ పెట్టుకోమని చెప్పని వస్తుంది. రిక్వెస్ట్ పెట్టుకుంటే డిలీట్ చేయండి, నేను ఇలా పొరపాటున పెట్టాను అని చెప్పని సారీ అని పెడితే ఒక్కోసారి కొంతమంది డిలీట్ చేస్తారు, కొంతమంది డిలీట్ అవుతుంది. నాకైతే 2 కాపీరైట్ స్ట్రైక్స్ పడ్డాయి గుంటూరు కారంతో. రెండిటికి నాకు మెయిల్ ఐడి వాళ్ళు ఇచ్చారు. నిర్మాతల వాళ్ళ అది ఉంటుంది కదండి, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళది మెయిల్ ఐడి వచ్చింది నిర్మాతది. దానికి పెట్టినా కానీ నాకేమో వాళ్ళేమో మళ్ళీ రిప్లై ఏం రాలేదు. అది కంపల్సరీ 90 days రెండు 180 days ఉన్నాయి. థర్డ్ది కాపీరైట్ పడుతుందేమోనని జాగ్రత్తని అసలు వీడియోస్ చేయకుండా ఏం చేయకుండా జాగ్రత్తగా ఉన్నాను. మూడోది పడకుండా అలా 2 పోయిన తర్వాత కాపీరైట్ క్లెయిమ్ పడినప్పుడు మాత్రం ఎప్పుడు నాకు ప్రాబ్లం రాలేదు. కానీ కాపీరైట్ క్లెయిమ్ పడినా కూడా నేను ఆ వీడియో డిలీట్ చేసేదాన్ని. ఎందుకంటే నేను ఎక్కువ దేవుడి వీడియోస్, గుడికి వెళ్తే హారతి అవన్నీ పెట్టినప్పుడు నేను వైటీ మ్యూజిక్లోనే సాంగ్సే పెట్టేదాన్ని, ఫ్రీ మ్యూజికే. ఒక్కోసారి ఇన్షాట్ యాప్లో కూడా మ్యూజిక్ ఉంటుంది, ఆ మ్యూజిక్ కూడా పెట్టేదాన్ని ఇన్షాట్ యాప్లో. అవి పెడితే అది దానికి కాపీరైట్ క్లెయిమ్ అని పడితే దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఎందుకులే అని చెప్పి నేనైతే డిలీట్ చేసేదాన్ని. తర్వాత మ్యూజిక్ లేకుండా కొన్ని వీడియోస్ పెట్టాను, కొన్నేమో ఇన్షాట్ మ్యూజిక్ పెట్టాను. ఎందుకో తెలియదు, మొన్న అన్ని వీడియోస్ నా 1700 వీడియోస్ డిలీట్ చేశాను చెప్పానండి. ఆ వీడియోస్ డిలీట్ చేసినప్పుడు నేను ఆ వీడియోస్ చెక్ చేస్తే నేను పెట్టిన మ్యూజిక్ అసలు లేదు. వాటికి మ్యూజిక్ లేకుండా ఒట్టి ప్లెయిన్గా వచ్చినాయి వీడియోస్. దానికి అంటే అవన్నీ కాపీరైట్ పడి వాళ్ళు మ్యూజిక్ తీసేసినట్టున్నారు. మ్యూజిక్ మాత్రం అసలు దాదాపు 200-300 వీడియోస్ అసలు నేను మ్యూజిక్తోనే పెట్టాను, ఇన్స్టాట్ మ్యూజిక్ ద్వారా. అసలు మ్యూజిక్కే లేదు. నేను ఆన్ చేస్తే మ్యూజిక్ లేదు, వాయిస్ లేదు, ఏం లేదు. కామ్గా ఫోటోలు ఇట్లా తిరుగుతూ ఉన్నాయన్నమాట. అది అండి కాపీరైట్ స్ట్రైక్కి కాపీరైట్ క్లెయిమ్కి డిఫరెన్స్. అందుకని మీరు జాగ్రత్తగా చూసుకోండి. వీడియోస్ తీసేటప్పుడు కానీ షార్ట్స్ పెట్టేటప్పుడు కానీ కాపీరైట్ మ్యూజిక్ కాకుండా ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది వైటీ యాప్లో, అది యూజ్ చేసుకోండి. అసలు మ్యూజిక్కే లేకుండా వాయిస్ ఓవర్ ఇవ్వండి, కొంచెమైనా సరిపోతుంది మీకు. వాయిస్ ఓవర్ ఇస్తే మీరు కనిపిస్తూ ఒక్క సెకండ్ అలా కనిపిస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత వీడియో షూట్ చేసుకుంటే తర్వాత మీరు ప్రాబ్లమే ఉండదు. అలా చేసుకోండి. కాపీరైట్ క్లెయిమ్ అయితే మాత్రం ప్రాబ్లమే ఉండదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.